హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ నెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడిందో ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహీద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అతను తెలిపాడు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాకిస్తాన్‌తో 1971 విముక్తి యుద్ధ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య సంబంధాల బలోపేతాన్ని బంగ్లాదేశ్ కోరుకుంటుందని నహీద్ ఇస్లాం చెప్పారు. హసీనా హయాంలో బంగ్లా పాక్‌ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి. ప్రత్యేకించి 1971 యుద్ధ సమయంలో పాక్‌కి సహకరించిన జమాతే ఇస్లామీకి చెందిన నాయకులపై యుద్ధ నేరాలు పెట్టారు. ఢాకాలో పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్‌తో వరుస సమావేశాల తర్వాత నహీద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 1న జరిగిన సమావేశం తర్వాత పాక్‌తో సంబంధాలను నహీద్ ఇస్లాం ఆక్షేపించారు. మరోవైపు గత ప్రభుత్వం చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వలేదని, 1971 సమస్యని సజీవంగా ఉంచిందని పాక్ రాయబారి అన్నారు. బంగ్లాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పాక్ ఆసక్తి చూపుతోందని అన్నారు. 1971 బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ముఖ్య సమస్య అని నహీద్ ఇస్లాం అన్నాడు. అవామీ లీగ్ ప్రకారం 1971 చరిత్ర యొక్క చివరి అధ్యాయం, కానీ ఇది చరిత్రకు కొనసాగింపుగా మేము భావిస్తున్నామని చెప్పాడు. 1971 బంగ్లా విముక్తి పోరాటంతో పాక్‌లో భాగంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్‌పై పాక్ ఆర్మీ ఆకృత్యాలకు పాల్పడింది. 30 లక్షల మరణాలు సంభవించాయి. ఈ దురాగతాలకు బంగ్లా పాక్ నుంచి క్షమాపణలు కోరింది. అయితే గత 53 ఏళ్లుగా ఈ రెండు దేశాల సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇప్పటికే సమస్యపై ఎలాంటి పరిష్కారం రాలేదు. ఇదిలా ఉంటే మరోవైపు బంగ్లాదేశ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తన ఆర్మీ కోసం భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తోంది. పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ ఆదేశాలు అందుకున్నాయని తెలుస్తోంది. బంగ్లాదేశ్ సాంప్రదాయకంగా ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో తటస్థ వైఖరిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో బిగ్ ప్లేయర్స్ అయిన భారత్, చైనాలతో సమతుల్యంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ నుంచి రక్షణ సామాగ్రి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం భారత్‌ని అలర్ట్ చేసింది. ఈ రక్షణ రంగ ఆర్డర్లు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను సూచిస్తుంది. నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ 40,000 రౌండ్ల మందుగుండు సామాగ్రిని, 2,000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రిని, 40 టన్నుల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను మరియు 2,900 హై ఇంటెన్సిటీ ప్రాజెక్టులని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుండి ఆర్డర్ చేసింది. ఈ షిప్మెంట్స్ 3 దశల్లో బంగ్లాకి పాక్ అందివ్వనుంది. సెప్టెంబర్ 2024లో తొలి విడతతో ప్రారంభమై డిసెంబర్ 2024 వరకు డెలివరీలు పూర్తవనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.